ఒకనాడు నిర్భయ, నిన్న దిశ, ఈరోజు మనీషా, ఇలా ప్రతిరోజు అనేక సంఘటనలు ఈ దేశంలో జరుగుతున్నాయంటే దేశంలో ఉన్నటువంటి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం లేదా వాటి అనుబంధ ప్రభుత్వాలు లేదా బీజేపీ సర్కార్ ప్రభుత్వాలన్నీ కూడా ఏం చేస్తున్నాయనేటువంటి ప్రశ్న ఈరోజు అన్ని సంఘాలుగా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మహిళలని పూజించాలని మాట్లాడేటటువంటి ఈ పార్టీ లేదా ఈ ప్రభుత్వాలు ఈ రోజున ఇంతటి అత్యాచారాలు జరుగుతున్నా, వరుసగా అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతున్నా, మహిళలపై దాడులు జరుగుతున్నా, దేశమంతా అల్లోల కల్లోలం అవుతున్నా ప్రభుత్వాలు మాత్రం నిమ్మకు నీరెత్తగా ఉండడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి విషయంగా ఈరోజు మనమందరం భావించాలి. అసలు ఈ దేశంలో జనాభాలో సగభాగమైనటువంటి మహిళల్ని ప్రభుత్వం కనీసంగా ఆదుకోకపోవడం అనేటువంటిది, వాళ్ళకు రక్షణ కల్పించకపోవడం అనేటువంటిది, ప్రభుత్వం ఏం శాంతి భద్రతలు పర్యవేక్షిస్తుందనేటువంటిది ఈరోజు మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. శాంతి భద్రతలు అంటే శవాన్ని తీసుకుపోయి తల్లిదండ్రులకు తెలియకుండా, కుటుంబానికి తెలియకుండా అర్ధరాత్రి పోలీసులు డిఎస్పీలే కలిసి శవదహనం చేసి ఎవరిని మాట్లాడకుండా చేయడం అనేటువంటిది శాంతి భద్రతల అనేటువంటి ప్రశ్న ఈరోజు మేమందరం అన్ని సంఘాలుగా వేస్తూ ఉన్నాం. శాంతి భద్రతలు అంటే దేశంలో మరొకసారి, రాష్ట్రంలో మరొకసారి అత్యాచార ఘటనలు జరగకుండా, మహిళలపై దాడులు జరగకుండా, ఏ ఒక్కరికి కూడా ఇట్లాంటి అభద్రతా భావం కలగకుండా ఉండేటటువంటి సమాజాన్ని నెలకొల్పాల్సినటువంటి స్థానంలో ఈరోజు అమ్మాయి శవాన్ని అర్ధరాత్రి తీసుకెళ్లి అక్కడ అంత్యక్రియలు చేయడం అనేటువంటిది, అది కూడా స్వయాన పోలీసులే చేయడం అనేటువంటిది. పోలీసులు చేయడం అంటే యోగి సర్కార్ అంత్యక్రియలు చేయడం అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలా. యోగి సర్కార్, నువ్వు చాలా మాట్లాడుతున్నావు, మహిళల పట్ల ప్రేమను చాలా వ్యక్తపరుస్తూ ఉన్నావు, అనేక ఘటనలుగా అనేక పరంపరలుగా మాట్లాడుతున్నావు, కానీ ఆచరణలో అనునిత్యం జరుగుతున్నటువంటి అత్యాచార ఘటనలు ఈ రాష్ట్రంలోనే ఒక రకంగా అరాచక పాలన కొనసాగుతూ ఉన్నది. ఎవరిని ఎప్పుడు ఎక్కడ కాల్చి చంపుతాడో, ఎవరిని ఎక్కడ అత్యాచారానికి గురి చేస్తారో తెలవనటువంటి ఒక దుర్మార్గమైన అనాగరిక పాలన ఈరోజు ఉత్తరప్రదేశ్లో కొనసాగుతూ ఉన్నది. మరి ఈ పాలనని నరేంద్ర మోడీ సర్కార్, నువ్వు అనేక రాష్ట్రాల్లో అనేక రాష్ట్ర ప్రభుత్వాల పట్ల అనేక మాటలు మాట్లాడుతున్నావు, కానీ ఈరోజు ఉత్తరప్రదేశ్లో వరుసగా జరుగుతున్నటువంటి ఈ ఘటనల పట్ల నువ్వు ఎందుకు మాట్లాడటం లేదనేటువంటి దాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే మహిళలు అనేటువంటిది కేవలం పత్రికాముఖంగా మాత్రమే, పత్రికల్లో మాత్రమే వాళ్ళకు భద్రత కల్పిస్తామని, వాళ్ళకు సెక్యూరిటీని ఇస్తామని మాట్లాడుతున్నటువంటి నీవు ఆచరణలో ఈరోజు దిశలు, ఈరోజు నిర్భయలు, ఈరోజు మనకు మనీషాలు కనబడుతున్నారంటే నడిచే వాహనంలో అత్యాచారాలకు పురికొల్పుతున్నారంటే మీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, మీ సిద్ధాంతాలు ఏం మాట్లాడుతున్నాయి, భారత మాత అని మాట్లాడుతున్నటువంటి మహిళల పట్ల ఈ ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయనేటువంటి ప్రశ్న వేయాల్సిన అవసరం ఉందనేటువంటిది కూడా ఈ సందర్భంగా నేను మిత్రుల దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అందుకనే యోగి సర్కార్, నీకు పరిపాలించే అర్హత లేదు, నువ్వు పరిపాలించడానికి అర్హుడివి కావు. మహిళల పట్ల కనీసమైనటువంటి చిత్తశుద్ధి, వాళ్ళ పట్ల నీకు భద్రత భావం అనేటువంటిది లేనప్పుడు నీ సర్కార్ రాజీనామా చేయాలి, లేదా వెంటనే కేంద్ర ప్రభుత్వం మోడీ సర్కార్ను బర్తరఫ్ చేసి అక్కడ రాష్ట్రపతి పాలన విధించి మహిళలకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా మేము ఐఎఫ్టియు, పీడీఎస్యు, పీవైఎల్, పీఓడబ్ల్యూగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దోషులను ఎంతటి వారైనప్పటికీ కూడా, దోషులు ఎంతటి స్థాయిలో ఉన్నప్పటికీ కూడా వారందరినీ శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా రాష్ట్రంలో, దేశంలో ఇంకొక సంఘటన జరగకుండా, మాటల్లో కాదు ఆచరణలో జరగకుండా ఉండేటట్టుగా మనం మీ ప్రభుత్వాలన్నీ కూడా కట్టుదిట్టంగా ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.